దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందామండి. కీర్తనల గ్రంథము 91వ కీర్తన మొదటి వచనాన్ని చదువుకుందాం. మహోన్నతుని చాటున నివసించువాడే చాలండి. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ప్రభు మనలందరినీ కూడా ఆయన కోరుకుంటున్నది, ఆశిస్తున్నది ఒకటే. మరి ముఖ్యంగా ఈ యొక్క సంవత్సరాన్ని కనుక మనం ఆలోచిస్తే మన ముందున్నటువంటి యొక్క ప్రతి నెలలో లేక ప్రతి వారం, ప్రతి రోజులు కూడా మనం ఏ రీతిగా మరి దేవుని దృష్టిలో మరి మనం ధన్యులుగా పిలువబడతామంటే మహోన్నతుని చాటున నివసించినప్పుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఆయన ఎప్పుడైతే ఆదాము హవ్వల్ని సృష్టించాడో, లేకపోతే ఆయన ప్రజలుగా ఉండడాన్ని మరి యాకోబుని దేవుడు దర్శించి, యాకోబు ద్వారా దేవుడు ఒక సంతతిని, దానికన్నా ముందు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుని దేవుడు ఎన్నుకున్నప్పుడు మరి వారి ద్వారా దేవుడు ఒక నేషన్ని, దేవుడు ఒక దేశాన్ని, ఇశ్రాయేల్ దేశాన్ని దేవుడు ఎంపిక చేసుకున్న తర్వాత ఆయన కోరుకున్నటువంటి విషయం ఏంటి అంటే, ఒకసారి నిర్గమకాండంకి వెళ్ళి చూద్దాం. నిర్గమకాండము 19వ అధ్యాయము 4వ వచనం నుంచి ఒకసారి చదవండి. గమనించండి, దేవుని ప్రజలు ఇశ్రాయేలీయులు మరి ఐగుప్తుని నుంచి దేవుడు వారిని విడిపించి ఇక అరణ్య మార్గం గుండా వారు నడిపిస్తున్నప్పుడు వారు ఆ యొక్క సియోను పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు వారికి తెలియచేస్తున్నటువంటి మాటలు ఇవి. మరి ఆ యొక్క పర్వతం దగ్గర దేవుడు సినాయి పర్వతం దగ్గర చెప్పినటువంటి మాటలు ఏంటంటే, నేను ఐగుప్తులకి ఏమి చేశానో మిమ్మును ఏ రీతిగా గద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును ఎట్లు చేర్చుకుంటునో మీరు చూశారు. అంటే ఏ రీతిగా మిమ్మల్ని నేను నా యొద్దకు చేర్చుకున్నానో మీరు చూశారు. అంటే ఏ రీతిగా మీరు ఆ యొక్క బానిసత్వంలో ఉన్నారో మీకు తెలుసు. ఆ బానిసత్వంలో సుమారు 430 సంవత్సరాలు వారు ఏ రీతిగా భయంకరమైన శ్రమని అనుభవించారో మరి మనం చూస్తున్నాము. ఇశ్రాయేలీయులు దేవుడు తన ప్రజల్ని ఏ రీతిగా తన యొద్దకు చేర్చుకున్నాడు అంటే, ఐగుప్తులో నుంచి వారిని విడిపించి ఇక ఆ యొక్క అరణ్య మార్గం గుండా నడిపిస్తున్నటువంటి రోజుల్లోనే దేవుడు చెప్పినట్టు మాట. అంటే దేవుడు ఏం చెప్పారంటే, మిమ్మల్ని నేను ఏ రీతిగా నా యొద్దకు చేర్చుకున్నానో మీరు చూశారు, ఏ రీతిగా మీకు సహాయపడ్డానో మీరు చూశారు. వారు ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడు వారి మీదకి మరి 10 తెగుళ్ళను దేవుడు తీసుకొని వచ్చాడు. ముఖ్యంగా ఫరో, అలాగే ఆ ఐగుప్తులందరూ కూడా మరి ఒకటి వారు తెలుసుకోవాలి. అదేంటంటే, ఇశ్రాయేలు దేవుడు గొప్ప దేవుడు అని తెలుసుకోవడానికి దేవుడు ఏం చేశారంటే 10 రకాల తెగుళ్ళను దేవుడు రప్పించిన తర్వాత ఆ 10 రకాల తెగుళ్ళు కూడా వారి యొక్క దేవతల దేవుళ్ళుగా మనం చూడొచ్చు. అయితే అప్పటి కాలపు ఆ మంత్రగాళ్ళు, ఆ విగ్రహారాధన చేసేవారు, వారందరూ కూడా వాళ్ళ ప్రయోగాలు చేశారు. ఒకవేళ వాళ్ళ యొక్క మాంత్రిక శక్తుల ద్వారా కానీ, లేకపోతే వాళ్ళు చేసే మిగతా పూజల ద్వారా కూడా ఒకవేళ దానిని వాళ్ళు అధిగమించొచ్చేమో అని ప్రయత్నించారు, కానీ వాళ్ళ వల్ల అవ్వలేదు. అప్పుడు ఫరో అలాగే వీళ్ళందరూ రాజ్యపు అందరూ తెలుసుకున్న విషయం ఏంటంటే, ఇశ్రాయేల్ దేవుడు చాలా గొప్పవాడు. అయితే ఈ 10 తెగుళ్ళు వస్తున్నప్పుడు దేవుడు చేసిన పని ఏంటంటే, అవి ఏవి కూడా ఇశ్రాయేల్ మీద అవి పనిచేయలేదు. దేవుడు వారిని ఆ రీతిగా భద్రపరిచారు. వాళ్ళు అక్కడే ఉన్నారు, మరి చుట్టూ మిగతా వాళ్ళందరూ కూడా ఆ తెగులు చేత బాధపడుతున్నారు. అయితే దేవుని ప్రజలు ఇశ్రాయేల్ మాత్రం వాళ్ళకి ఏమాత్రం కూడా హాని కానీ ఆ తెగులు కానీ మరి సంభవించలేదు. అంటే దేవుడు ఏ రీతిగా ఆయన తన ప్రజల్ని తన యొద్దకు చేర్చుకొని, తన హక్కునకు చేర్చుకొని, ఎలాగైతే మరి కోడి పిల్లల్ని తన రెక్కల కింద అలా దగ్గరకు చేర్చి, ఏదైనా మరి పెద్ద వర్షం పడుతున్నప్పుడో లేకపోతే ఎవరైనా మిగతా వచ్చి కుక్క కానీ మిగతా వచ్చి వాటిని తినడానికి ట్రై చేస్తున్నప్పుడు దగ్గర తీసుకొని అలా కప్పేస్తుందో, అలాగా దేవుడు తన యొద్దకు వారిని చేర్చుకున్నాడు. అలాగున ఐగుప్తు దేశంలో మాత్రమే కాదు, మరి వారు బయటికి వచ్చిన తర్వాత కూడా దేవుడు
మరి ఒక గొప్ప కార్యం చేశారు. వాళ్ళు కొంచెం కొద్ది రోజులు అలా ప్రయాణించారు, లేదో వెంటనే వారి ఎదుట ఎర్ర సముద్రం ఎదురైంది. మరి ఆ పరిస్థితుల్లో కూడా దేవుడు వారి పక్షంగా ఉండి ఎలాగున్న దేవుడు ఆ ఎర్ర సముద్రాన్ని కూడా దాటింప చేశాడో అది కూడా వారు చూశారు. అది కూడా చూసి బయటకు వచ్చిన తర్వాత మిరియాము, మోషే, అహరోను అందరూ కూడా వాళ్ళు ఏం చేశారంటే స్తుతి గీతాన్ని పాడారు. అంటే అక్కడ కూడా దేవుడు ఏ రీతిగా తన యొద్దకు వాళ్ళని చేర్చుకున్నాడో అక్షరాల, అంటే వాళ్ళు అక్కడే లైవ్గా ఉండి ఆ అద్భుతాన్ని వాళ్ళు అనుభవించారు. మనం ఈ రోజున ఆ సంఘటనలు చదువుతున్నాము, ధ్యానిస్తున్నాం. అయితే వారు అక్కడ అవన్నీ తమ కార్యాలు డైరెక్ట్గా దేవుని గురించి వాళ్ళు పొందుకొని చూస్తున్నారు. అంటే దేవుడు ఏ రీతిగా వారి పక్షంగా ఉండి తన వైపుకి దేవుడు మరి ఆయన ఆకర్షించుకొని అలాగే తన రెక్కల క్రింద వారిని కప్పి భద్రపరిచి తన యొద్దకు ఏ రీతిగా చేర్చుకున్నాడో ఆ యొక్క సంగతులు వారికి దేవుడు తెలియచేస్తున్నాడు. తెలియచేసిన తర్వాత ఇక దేవుడు వాళ్ళకి చెప్పిన విషయం కూడా ఏంటి అంటే, వారు ఇక ఎప్పుడైతే ఇక ఆ వాగ్దాన దేశాన్ని చేరుకుంటారో మరి అక్కడ చేరుకున్న తర్వాత కూడా వారు ఎలా జీవించాలో కూడా దేవుడు ముందుగా వారికి తెలియచేశారు. ఎలా జీవించమని దేవుడు కోరారంటే, మరి వాళ్ళు మరి దేవుణ్ణే సేవిస్తూ ఉండాలని, దేవుణ్ణే అంటి పెట్టుకుని జీవించాలని, దేవుణ్ణైనా ఆయన ఆజ్ఞలకి అన్నిటికీ విడిచిపెట్టకుండా ఉండాలని దేవుడు ముందుగానే తెలియచేశాడు. అందుకే ఇక మోషే తర్వాత యెహోషువ కాలంలో మనం చూస్తే యెహోషువ గ్రంథంలో 24:15 ఉంటుంది, మరి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే అక్కడ అనేక రకాల అన్య దేవతలు దేవుళ్ళు ఉంటారు, మరి అనేక రకాల ప్రజలు వారిని సేవిస్తూ ఉంటారు. మరి మనమైతే మరి ఎందుకు మరి దేవుడు పిలిచాడు, రక్షించుకున్నాడు, మనం ఆయన్నే సేవించడానికి. అందుకే నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాము అని యెహోషువ ఒకటి ధైర్యంగా వాళ్ళకి చెప్పి, అంటే దేవుని ఉద్దేశం ఏంటో దేవుడు ఆయన తన సేవకుల ద్వారా వారికి చెప్పడం జరిగింది. అంటే ఆయన యొద్దకు చేర్చుకున్నారు కాబట్టి ఇప్పుడు మరి మనము ఆయనలోనే మనం జీవించాలి అనేది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. కాబట్టి మనం చదువుకున్నటువంటి కీర్తన 91కి మనం చూస్తే మొదటి వచనంలో మహోన్నతుని చాటున మరి మనం నివసించాలనే దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే మనల్ని విడిపించింది, రక్షించింది ఆ మహోన్నతుడే. దేవునికి స్తోత్రం. కాబట్టి మనల్ని రక్షించినటువంటి ఆ మహోన్నతుని చాటున నివసించడమే అది మనకు భద్రత. నిజమైన భద్రత ఎందులో మనం చూడగలమంటే ద రియల్ సెక్యూరిటీ లైస్ ఇన్ లివింగ్ ఇన్ గాడ్. దేవుని యందు మరి మనము ఆలోచిస్తే ఆ మహోన్నతుని చాటున నివసించడమే మరి మనకు అతి గొప్ప ఆశీర్వాదం ఏదైనా ఉంది ఈ లోకంలో అంటే, మన బయట కనిపించే ఆశీర్వాదాలు చాలా ఉన్నాయి, కానీ అయితే నిజముగా మరి ఒక గొప్ప ఆశీర్వాదం ఏంటంటే మహోన్నతుని చాటున నివసించడమే. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ రోజున లేక ఈ సంవత్సరం అంతా కూడా మరి మనము అదే మనసులో ఉంచుకొని, ప్రభువా మరి నేను కూడా ఈ సంవత్సరం అంతా కూడా మరి నేను మహోన్నతుని చాటున నివసించడానికే నాకు సహాయం చేయండి అనే ఒక ప్రార్థనతోనే మనం ముందుకు వెళ్దాం. అయితే ఈ నివసించడము అంటే ఏంటి అని కనుక చూస్తే యేసు ప్రభువారు కూడా దీని గురించి ఇదే మాటల్ని యోహాను సువార్త 15వ అధ్యాయము 5లో చెప్పారు. ఒకసారి ఆ మాటలు చదువుకుందాం. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. అలాగే 7వ వచనం, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. అవునండి, ఈ 2 వచనాలు కూడా యేసుక్రీస్తు ప్రభు తెలియచేస్తున్న మాట కూడా ఏంటంటే, మరి మీరు నాలో నిలిచి ఉండాలి. మీరు ద్రాక్షావళి నేను, తీగలు మీరు. కాబట్టి ఎలాగైతే ఆ తీగె ఆ ద్రాక్షావళికి అంటు కట్టబడి ఉంటేనే కదా ఫలించేది, లేదంటే అది తనంతకు తానుగా ఫలించలేదు. కాబట్టి అలాగా మీరు నాయందు నిలిచి ఉండాలి. కాబట్టి మీరు నాయందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. కాబట్టి మీరు నాలో నిలిచి ఉండాలి అని ప్రభు అక్కడ 4-5 సార్లు ఆ 2-3 వచనాలని దేవుడు తెలియజేస్తున్నారు. కాబట్టి మనము కూడా ఫలించాలి అన్నా లేక దీవించబడాలన్నా దేవునిలో నిలిచి ఉండడం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం.
అక్కడేమో మహోన్నతుని చాటున నివసించడం అంటే అర్థం ఏంటంటే అది అర్థము దేవునిలో నిలిచి ఉండడమే. అబైడింగ్ ఆర్ రిమైనింగ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో మనము నిలిచి ఉండడం, క్రీస్తులో మరి మనము అంటుకట్టుబడి ఉండడం, క్రీస్తునే మరి ఆధారం చేసుకుని జీవించడం, క్రీస్తు చాటున మరి మనం నిత్యము కూడా జీవించడం. ఎందుకంటే ఆ మహోన్నతుని గనక విడిచిపెడితే ఇక మనకు వేరే ఆధారం ఏది కూడా ఇక మరి మనకు లేదు. లేక క్రీస్తుని విడిచి మరి మనం జీవించలేం, క్రీస్తుని విడిచిపెట్టి ఇక మరి మనం దీవించబడలేం. కాబట్టి క్రీస్తులో నిలిచి ఉండడం లేక మహోన్నతుని చాటున నివసించడానికి ఈరోజు మనం తీర్మానం తీసుకోవాలి. అయితే మనం మహోన్నతుని చాటున నివసించాలంటే ఏం చేయాలి? తిరిగి ఆ కీర్తనకు వద్దాం. అందులో ఈ రోజున మరి మనము 3 సంగతులను ధ్యానం చేద్దాం. మహోన్నతుని చాటున మనం నివసించాలి అంటే లేక క్రీస్తులో కూడా నిలిచి ఉండాలన్నా కూడా ఏం చేయాలో ఈ రోజున ఆ 3 సంగతులను మరి ధ్యానం చేద్దాం. మొట్టమొదటి విషయం 14 వాక్యం చదవండి, మొదటి భాగం. చాలండి. మొట్టమొదటి విషయం దేవుని చిత్తం ఏంటి అంటే మనందరి పట్ల, దేవుని యొక్క సంఘం పట్ల ఆయన చాటున మనందరూ నివసించాలి. కాబట్టి ఆ రోజున ఇశ్రాయేలీయులను దేవుడు కోరుకున్న విషయం ఏంటంటే ఇక మీరు మరి నాలో నివసించాలని ఆయన కోరుకున్నాడు. అలాగే మరి సంఘాన్ని కూడా కొత్త నిబంధనలో మనం చూస్తే దేవుడు ఏం కోరుతున్నాడంటే మనం కూడా దేవుడు ఆయనలోనే నిలిచి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి అది ఎలా సాధ్యము, మన జీవితాల్లో దాన్ని ఎలాగా మనం దాన్ని చేయగలము అని ఆలోచిస్తే మొట్టమొదటిగా మరి ప్రభు ఇక్కడ చెప్తున్నారు కదా, ఏంటి ప్రభు చెప్తున్న సాక్ష్యం అది, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించదను. అంటే దేవుడే మన పట్ల ఇచ్చే సాక్ష్యం ఏంటంటే అతడు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు. గమనించండి, చాలాసార్లు మనం దేవుని ప్రేమను గురించి మాట్లాడతాం, దేవుని ప్రేమను మరి మనము ధ్యానిస్తాం. ఈరోజు స్తుతి ఆరాధనలో కూడా దేవుని ప్రేమను తలంచుకుని మరి మనం దేవుణ్ణి స్తుతించాం, మంచిదే. అయితే అది వన్ సైడ్ మాత్రమే. అంటే దేవుడు మనల్ని ప్రేమించిన విధానము చాలా అద్భుతమైంది. అయితే ఇప్పుడు ఈ దేవుని ప్రేమను పొందుకున్నటువంటి ప్రజలు చేయవలసిన పని ఏంటి, లేక ఆయన ఏది ప్రస్తుతం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారంటే మనం కూడా ఆయన్ని ప్రేమించాలని దేవుడు కోరుతున్నారు. కాబట్టి దేవుడితో మనకున్నటువంటి యొక్క సంబంధం ఏంటంటే ఇట్స్ ఎ 2 వే ట్రాఫిక్ లాగా అనమాట. జస్ట్ కొన్ని రోడ్స్ ఉంటాయి, జస్ట్ 1 వేనే ఉంటాయి కదండి. అయితే ఇది అలా కాదు, జస్ట్ లైక్ మనకి హైవే ఏ రీతిగా ఉందో 2 వేస్. సో అలాగా మనకి దేవుడితో మనకున్న సహవాసం కూడా, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, మనం కూడా ఆయన్ని ప్రేమించాలి. ఆ రోజుల్లో ఇశ్రాయేలీయులు ఎక్కడ తప్పిపోయారు అని ఆలోచిస్తే, లేకపోతే సంఘము ఎక్కడ తప్పిపోతున్నది అని ఆలోచిస్తే, ప్రకటన గ్రంథంలో ఆ 7 సంఘాలను మనం పరిశీలిస్తే వాళ్ళు కూడా ఎక్కడ తప్పిపోయారు అని ఆలోచిస్తే ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం చదవండి. గమనించండి, ఇక్కడ దేవుడు అపోస్తలుని యోహాను ద్వారా ఈ యొక్క ఎఫెసులో ఉన్న సంఘానికి ఉత్తరాన్ని రాయిస్తూ చెప్పుచున్న ప్రాముఖ్యమైనటువంటి మాట. అంటే వారిలో కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి, లేదని కాదు, దేవుడు వాటిని కూడా ప్రస్తావించి వాళ్ళని అభినందించాడు. అయితే అవి మంచివైతే ఉన్నాయి, కానీ అయితే నేను నీ మీద ఒక నింద, ఒక తప్పు మోపవలసి ఉంది. ఏంటి అదంటే నీవు నీకుండిన మొదటి ప్రేమను, నా పట్ల నీవు కలిగిన మొదటి ప్రేమను విడిచిపెట్టేశావు అని దేవుడు చూడండి ఆ విషయాన్ని ప్రస్తావించారు. వాస్తవం చెప్పాలంటే ఈ ఎఫెసీ సంఘానికి దేవుడు యోహాను ద్వారా మాట చెప్తున్నారు, మీకున్న ఆ మొదటి ప్రేమను వదిలిపెట్టేశారు అని. అయితే కొన్ని సంవత్సరాల క్రితం ఏం జరిగిందని ఆలోచిస్తే, మరి ఆ ఎఫెసీ సంఘానికి మనం పరిశీలిస్తే పౌలు ఆ ఉత్తరాన్ని రాస్తూ దేవుని ప్రేమ గురించి చాలా అద్భుతంగా వర్ణించాడు. ఆ మాటలు చూద్దాం. రండి, ఎఫెసీ పత్రిక చదవండి. ఎఫెసీ 3:18. గమనించండి,
ఆ యొక్క ఎఫెసీయులకు పత్రిక రాస్తూ పౌలు గారు మరి ఆయన ఆ ప్రాంతంలో మరి సుమారు 3 సంవత్సరాలు ఆ ప్రాంతంలో ఎఫెసులోనే ఉండి ఆయన అక్కడ సువార్తను ప్రకటించి సంఘాన్ని స్థాపించి మరి వారికి అన్ని విధాలుగా దైవ సంబంధమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను వారికి తెలియచేశాడు. ఇక తర్వాత కూడా మళ్ళీ ఈ పత్రికను రాస్తూ వారికి చూడండి వారి కోసం ప్రార్థించాడు. ఏ విషయంలో ప్రార్థన చేశారు అంటే ఆయన ఈ విషయంలో ప్రార్థన చేశారు. దేవుని యొక్క ప్రేమను వీరు తెలుసుకునే విషయంలో దాని యొక్క ఏముందండి దాని వెడల్పు ఎంత, పొడుగు ఎంత, లోతు ఎంత, ఎత్తు ఎంత దాన్ని గ్రహించి ఆ యొక్క ప్రేమ యందు వేరుపారి స్థిరపడాలని. ఇది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే దేవుని ప్రజలు నిజంగా ఎప్పుడు వారు దీవించబడతారంటే దేవుని ప్రేమ యందు స్థిరపడి వేరుపారి స్థిరపడినప్పుడు. అయితే మనము కూడా ఎక్కడ తప్పిపోతూ ఉంటామంటే ఆ విషయంలోనే. అంటే దేవుడు అయితే మనల్ని ప్రేమిస్తున్నాడు, దట్ ఈస్ నో డౌట్ అబౌట్ దట్. అయితే మనము దేవుణ్ణి ప్రేమించే విషయంలో ఆయన ప్రేమ యందు వేరుపారి స్థిరపడి, ఇంకా పౌలు చెప్తున్న విషయం ఏంటంటే ఇక దాని యొక్క పొడవు, లోతు, వెడల్పు ఎంతో తెలుసుకొని మీరు గ్రహించాలని, తెలుసుకోవాలని, అలాగే జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను, అంటే లోక సంబంధమైన జ్ఞానానికన్నా గొప్పది ఏంటండి క్రీస్తు ప్రేమ కదా. ఆ ప్రేమను తెలుసుకొనుటకును తగిన ఆసక్తి గలవారు కావాలని మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను అని వారి కోసం ఒక విధంగా మరొకసారి దేవుని ప్రేమను వారికి ఆయన తెలియచేయడము జరిగింది. దేవుని ప్రేమ ఎంత గొప్పదో తెలియచేశారు. ఒక్కసారి 2వ అధ్యాయము 5వ వాక్యాన్ని కూడా చదవండి. ఇదే పత్రిక 2:5, 4-5 కలిపి ఉండే తెలుగులో చదవండి. 4-5. చాలండి. ఆ దేవుని ప్రేమను ఇంకా ఎలా వర్ణిస్తున్నా అంటే అద్భుతంగా పౌలు గారు ఇక్కడ తెలియజేస్తున్నారు కదండి. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు కూడా సైతం మనడలు చూపిన తన ఏంటండి మామూలు ప్రేమ కాదు, మహాప్రేమ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఆయన మన ఎడల మహాప్రేమ చూపించి మనకి అర్హత లేకపోయినా మనము పాపాల విషయంలో, అపరాధాల విషయంలో చచ్చిన వారుగా ఉన్నా కూడా ఆయనైతే కరుణా సంపన్నుడై ఉండి తన మహాప్రేమను మన కొరకే చూపించి మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. కృపచేతనే దేవుడు మనల్ని రక్షించాడు. కాబట్టి అంత అద్భుతమైంది క్రీస్తు ప్రేమ. కాబట్టి ఆ ప్రేమ యొక్క లోతు, వెడల్పు, పొడవు, ఎత్తు మీరు తెలుసుకొని ఆ ప్రేమలో వేరుపారి స్థిరపడాలని నేను మీ కొరకే ప్రత్యేక ప్రార్థన చేస్తున్నానని ఆయన చెబుతూ వచ్చారు. చెబుతూ ఇక చివరిగా ఇంకొక మాట చెప్పారు. చివరి అధ్యాయం చివరి వాక్యం చదవండి. ఇదే పత్రిక. గమనించండి. ఇక చివరిగా కూడా ఆయన మరొక్కసారి ఆ యేసయ్య ప్రేమ గురించే మాట్లాడుతున్నారు. ఏమని చెప్తున్నారంటే ఇప్పుడు అంత అద్భుతమైన ప్రేమ గురించి చెప్పారు కదా, ఆయన మహాప్రేమ అన్నారు. ఇప్పుడు ఆ మహాప్రేమకు మనం ఎలా స్పందించాలంటే ఇక మరి మనం కూడా ఆ యేసుక్రీస్తుని శాశ్వతమైన ప్రేమతో మనము కూడా ఆయన ప్రేమించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మన ఎడల మహాప్రేమను లేక శాశ్వత ప్రేమ చూపించారు, అది వాస్తవం. అయితే ఇప్పుడు మన స్పందన, సంఘం నుంచి ఒక స్పందన ఏంటంటే మనం కూడా ఆయన్ని మహాప్రేమతోనూ లేక శాశ్వతమైన ప్రేమతో కూడా మనం ప్రేమించాలి. కాబట్టి శాశ్వతమైన ప్రేమ అంటే ఇక అది ఎల్లప్పుడూ అది మనం కలిగి ఉండాలి. ఇక మధ్యలో దాన్ని డిస్కంటిన్యూ చేసేది కాదు, పరిస్థితులను బట్టి ఆపేసేది కాదు, లేకపోతే మనకి కుదరట్లేదులే అని మరి యేసయ్యని ప్రేమించడం ఆపేసేది కాదు, లేకపోతే మనం అనుకున్నవి జరగట్లేదులే అని యేసయ్యని ప్రేమించడం ఆపేది కాదు, లేకపోతే మనం చేస్తున్న ప్రార్థనలకు దేవుడు ఇంకా జవాబు దయచేయట్లేదు ఏంటి అని విసుక్కొని యేసయ్యను ప్రేమించడం ఆపేసేది కాదు, లేకపోతే మన ఎదుట కొన్ని హింసలు ఉన్నాయని చెప్పి క్రైస్తవులుగా ఉన్నందుకు మరి క్రీస్తుని మరి ప్రేమించడం ఆపివేసుకునేది కాదు. ఎందుకంటే ఆ రోజుల్లో ఇప్పుడు నేను చెప్పాను ఈ కారణాల చేత వాళ్ళు క్రీస్తుని ప్రేమించడం ఆపేశారు. కాబట్టి కొన్ని సంవత్సరాల తర్వాత దేవుడు ఆ పద్మాస్ ద్వీపంలో మరి యోహాను ద్వారా దేవుడు ఈ సంఘానికి అదే మాట తెలియజేయమని, మీరు మీ మీద నేను ఒక తప్పు మోపాల్సింది ఏంటది, మీరు మొదటి ప్రేమను మీరు వదిలితిరి, మొదటి ప్రేమను మీరు వదిలిపెట్టేశారు. క్రీస్తు ఎడల మనము కలిగి ఉన్నటువంటి ఆ ప్రేమ, ఈ యొక్క అధ్యాయాన్ని చదివినప్పుడు మనకు అర్థమయ్యే విషయం ఒకటే,
సో దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు? అదొక్కటే, యేసయ్యను మనము మొదటి ప్రేమతో ప్రేమించాలి, అంతే. దట్స్ వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్. అక్కడ కూడా మహోన్నతుని చాటున వారు నివసించాలని దేవుడు కోరుతున్నాడు. అయితే వాళ్ళు ఏం చేశారు? ఆ రోజుల్లో మేము మహోన్నతుని చాటుకు రాములేండి, మేము మరి మాకు ఆయన మార్గాలు వద్దు. లేకపోతే వారు మనం కనుక చూస్తే, మీరు ఒకసారి చూడండి, కీర్తన 78 ఒకసారి వద్దాం. 78 కీర్తన వారు ఎలా స్పందించారు ఒకసారి చూద్దాం. ఇశ్రాయేలు ఆ రోజుల్లో మహోన్నతుని చాటున ఎందుకు నివసించలేకపోయారు? ఏంటి కారణాలు? 22వ వచనం చదవండి. దేవుని యందు విశ్వాసం ఉంచకపోయిరి. అవును, ఎవరండి వీరు? ఇశ్రాయేలీలు, దేవుని ప్రజలే. మరి వారు దేవుని యందు విశ్వాసం ఉంచలేకపోయారు. ఎందుకు అని ఆలోచిస్తే మనకు 18వ వచనంలో కారణం చూడొచ్చు. 17వ వచనం కూడా చదవండి. అదండి. ఇంకా గమనించండి, ఎందుకు దేవుని ప్రజలు ఆ రోజున ఈ మహోన్నతుని చాటున నివసించడానికి ఇష్టపడలేదు? ఎంత అద్భుతమైన మహోన్నతుడు కదండి. దేవుడే వారికి ఏ చిన్న ఇబ్బంది కూడా కలగనివ్వకుండా మరి వారిని అంత చక్కగా దేవుడు వారిని విడిపించి, వారి ప్రార్థన ఆలకించి, ఐగుప్తుల నుంచి విడిపించి చక్కగా వారి ఎదుట అనేక అద్భుతాలు దేవుడు మహత్కార్యాలు చేస్తూ ఉంటే, వీరు మాత్రం ఏం చేశారండి? దేవుని యొక్క మహోన్నతుని చాటుకు వీరు రాలేదు. ఎందుకంటే మనం చూసాం కదా, కారణాలన్నీ కూడా వాళ్ళు ఇంకా అవిధేయులయ్యారు, దేవుడి విరోధంగా మాట్లాడారు, తిరగబడ్డారు, దేవుడిని శోధించారు, మరి పాపం చేశారు, అవిశ్వాసంతో మాట్లాడారు. ఇక్కడ దేవుడు సిద్ధపరచగలడా? ఈ అరణ్యంలో ఈ టైంలో దేవుడు ఏమి కార్యం చేయగలడా? అసలు ఎలా సాధ్యమండి అని వాళ్ళు అనేక రకాలుగా వాళ్ళు మాట్లాడి ఏం జరిగిందంటే ఆ మహోన్నతుని చాటున నివసించడానికి వారు రాలేకపోయారు. అయితే విచారమైన సంగతి ఏంటంటే, ఆ రోజున మరి ఈ యొక్క సంఘం కూడా, ఎఫెసు సంఘం కూడా, వాళ్ళు కూడా మహోన్నతుని చాటు నివసించడానికి రాలేదు. ఎందుకంటే వాళ్ళు కూడా అదే విషయంలో పొరబడ్డారు. దేవుణ్ణి ప్రేమించే విషయంలో ఆ మొదటి ప్రేమను వాళ్ళు విడిచిపెట్టారు. అయితే మనం గమనిస్తే దేవుడు మరి ఆ సంఘానికి చెప్పిన మాట ఏంటి? ప్రకటన 2:5 వచనం. గమనించండి. అయితే చూడండి, ప్రభువు ఎంత గొప్పవాడంటే, ఆయన ఎంత ప్రేమ గలవాడంటే, మనము ఆయన్ని ప్రేమించకపోయినా ఆయనే దీర్ఘశాంతం మన పట్ల కలిగి ఆయన మనకు మరొక అవకాశం, సెకండ్ ఛాన్స్, నాట్ ఓన్లీ సెకండ్ ఛాన్స్, మెనీ ఛాన్సెస్, దేవుడు అనేక అవకాశాలు తన ప్రజలకు ఇచ్చే దేవుడై ఉన్నారు. కాబట్టి దేవుడు ఇప్పుడు ఈ సంఘానికి ఇంకొక అవకాశం ఇస్తున్నాడు. సరే, అయినా కూడా మీరు ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు ఇంకొక అవకాశం ఉంది. మీరు ఏ స్థితిలో నుంచి పడ్డారో మరి జ్ఞాపకం చేసుకుని దాన్ని ఆ విషయంలో మారుమనసు పొంది మళ్ళీ ఆ మొదటి క్రియలు చేస్తే ఏం చేస్తాను? నేను మిమ్మల్ని దీవిస్తాను. ఒకవేళ మీరు చేయకపోతే ఏం జరుగుతుంది? చేయకపోతే ఆ దీపస్తంభాన్ని నేను తీసివేస్తాను అని దేవుడు అన్నాడు. అయితే అది చెప్పి కూడా దేవుడు చాలా నెలలు, సంవత్సరాలు ఎదురు చూశాడు. ఏం జరిగిందంటే వాస్తవంగా వాళ్ళు మాత్రం మళ్ళీ దేవుణ్ణి ఆ మొదటి ప్రేమతో ప్రేమించలేదు. కాబట్టి ఏం జరిగింది? పౌలు చెప్పినట్టుగా ఎవరైతే క్రీస్తును ప్రేమించరో, మరొక చోట మనకు రాయబడి ఉంటుంది, క్రీస్తును ప్రేమించని వాడు శాపగ్రస్తుడు అని కూడా ఉంది కదండి. అది నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించే మాట. అంటే దేవుని ప్రేమించకపోవడానికి, శాపం పొందుకోవడానికి అసలు ఏంటి కనెక్షన్, ఏంటి సంబంధం అంటే, అవును సంబంధం ఉంది. ఎందుకంటే ఆయన నిన్ను అంత మహాప్రేమతో ప్రేమిస్తే, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తే, అన్ని ఆయన నీ కోసం విడిచిపెట్టి ఈ లోకానికి వస్తే
మరి నువ్వు ఆయన విడిచిపెట్టి వెళ్తే అది న్యాయం కాదు కదా. నువ్వు ఆయన్ని ప్రేమించకుండా వదిలి వెళ్ళడం అది న్యాయం కాదు. కాబట్టి అది వాస్తవంగా చెప్పాలంటే ఆ యొక్క శాపాన్ని మనమే కొని తెచ్చుకున్న వారుగా. అందుకే పౌలు అన్నాడు, క్రీస్తును ప్రేమించిన వాడు శాపగ్రస్తుడు. ఏం జరిగిందంటే దేవుని చూస్తే ఈ యొక్క సంఘము ఆ యొక్క చిన్న ఆసియాలో ఉంటుంది. ప్రజెంట్ అది మోడర్న్ టర్కీలో ఉంది. అయితే ఏం జరిగిందంటే దేవుడు చెప్పినట్టుగానే వాళ్ళు పశ్చాత్తాపడలేదు కాబట్టి, మొదటి ప్రేమ చేత ప్రేమించలేదు కాబట్టి దేవుడు వచ్చి ఆ దీపస్తంభాన్ని దేవుడు తీసివేశాడు. అంటే ఇప్పుడు అక్కడ సంఘం లేదు. అరబ్స్ వచ్చి, టర్క్స్ వచ్చి మొత్తం దాన్ని పాడు చేశారు. ఇప్పుడంతా కూడా అది పాడైపోయిన స్థితిలో ప్రజెంట్ టర్కీలో అది ఉంది. చాలా బాధాకరమైనటువంటి విషయమే. దేవుడు చెప్పినట్టుగా ఇప్పుడు ఆ దీపస్తంభం అంటే క్రీస్తు కోసం వెలగాల్సినటువంటి వారు అక్కడికి వాళ్ళు వెలగట్లేదు, ప్రకాశించట్లేదు. ఎందుకంటే వాళ్ళు మొదటి ప్రేమను విడిచిపెట్టేశారు. విడిచిపెట్టిన తర్వాత ప్రభు మాట్లాడిన తర్వాత కూడా వాళ్ళకి అవకాశం ఉన్నా కూడా వాళ్ళు ప్రేమించలేకపోయారు. కాబట్టి ఇక్కడ 91వ కీర్తనలో దేవుడు చెప్తున్నట్టు మాట ఏంటంటే, మరి అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించదను. చెప్పాలంటే దేవుడు చాలా, ఒక విధంగా చెప్పాలంటే చాలా మురిసిపోతూ సంతోషిస్తూ మాటలు చెప్తున్నాడు. ఇదిగో ఫలాని వ్యక్తి లేకపోతే ఫలాని వారు నన్ను ప్రేమిస్తున్నారు అని దేవుడు చాలా చెప్పుకుంటూ ఉన్నారు. ఎలాగంటే వృద్ధాప్య దశలో ఉన్న తల్లిదండ్రులు మరి వాళ్ళకి మనం ఏదైనా పంపించినప్పుడు, ఇదిగో నా కుమారుడు నాకు ఇది పంపించాడు, లేకపోతే నా కూతురు నాకు ఇది పంపించింది అనే ఒక సంతోషంతో ఆ వీధిలో వాళ్ళకి ఎలాగ చెప్పుకుంటారో, ఇదిగో నా కొడుకు ఇది పంపించాడు, లేకపోతే మా కూతురు ఇది పంపించింది నాకు అని సంతోషంగా చెప్పుకుంటారు. దేవుడు అలాగా చెప్తున్న మాట ఏంటంటే, అతడు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, అతను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేనేం చేస్తాను, అతన్ని తప్పిస్తాను. ఎందులో నుంచి తప్పిస్తాడో పై వచనాలు మరి మనము అక్కడ రాసిందనమాట. సింహములు, నాగుపాములు, సింహములు, భుజంగాలు, మరి తెగులు, అపాయము, మరి అన్నీ కూడా పైన ఉన్నాయి. రాత్రి వేళ కలిగే భయము, పగటి వేళ ఎగిరే బాణము, చీకటిలో సంచరించే తెగులు, మధ్యాహ్నమందు పాడు చేయి రోగము. వీటన్నిటి నుంచి కూడా మరి ప్రభువు మనల్ని తప్పిస్తాను అని దేవుడు తెలియజేస్తున్నాడు. అయితే మనం తప్పించబడాలి అంటే అక్కడ ప్రభు చెప్తున్నట్టుగా మనము ఆయన్ని ప్రేమించాలి. లవింగ్ గాడ్ చాలా చాలా ప్రాముఖ్యం. దేవుణ్ణి ప్రేమించడం అనేది ఎంత ప్రాముఖ్యం అంటే, మరి మోషే ఒకసారి ఆయన కొండ మీద ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, ఇక కొండ మీద నుంచి తిరిగి ఆయన వస్తున్నప్పుడు కిందేమో చాలా భయంకరంగా వీళ్ళు బంగారుతో దూడం చేసి అక్కడ ఆ యొక్క దూడకి విగ్రహారాధన చేస్తూ అక్కడ భయంకరంగా వాళ్ళు పాపంలో ఉన్నప్పుడు మరి వెంటనే దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి దిగిరావడం కూడా జరుగుతుంది. తర్వాత ఆ రోజున ఒక్కసారిగా 3000 మంది మరి సంహరించబడినట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా దాని తర్వాత దేవుడు చాలా కోపంతో ఉంటారు. దేవుడు ఆయన చెప్పాలంటే ఆయన ఒక మాట అన్నారు ఏంటంటే, ప్రభు నేను మీతో రాను, కాబట్టి నేను మీతో కూడా వెళ్ళను, ఎందుకంటే మధ్యలో నాకు ఇంకా కోపం వచ్చి మిమ్మల్ని మధ్యలోనే సంహరించవచ్చేమో అన్నాడు దేవుడు. అప్పుడు మోషేను ఒక విధంగా మధ్యలో అడ్డు వచ్చి, అయ్యో ప్రభువా, మరి మీరు ఇలాగంటే ఎలాగనైనా కష్టం కదా, ఎందుకంటే చుట్టూ ఆల్రెడీ జనాలు తెలిసిపోయింది, వీళ్ళు ఇశ్రాయేలు అంట, వాళ్ళ దేవుడు వాళ్ళ ఐగుప్తు నుంచి విడిపించాడు, ఇప్పుడు దేవుడు వాళ్ళని ఈ వాగ్దాన దేశానికి ఎక్కడికి నడిపిస్తున్నాడంట అని అందరూ విన్నారు. మధ్యలో దేవుడు వాళ్ళకి ఎన్నో అద్భుతాలు కూడా చేశారని వాళ్ళు చెప్పుకుంటున్నారు మీ గురించి. ఇప్పుడు మీరు మధ్యలో మమ్మల్ని అందరినీ చంపేస్తే ఎలాగా అని చెప్పి, సరే ప్రభువా, మీరు నన్ను నరకానికి పంపించినా పర్వాలేదులే, నా పేరు మీ జీవగ్రంథం నుంచి తీసేసినా పర్వాలేదులే, అయితే మీరు మాత్రం వీళ్ళతో ఉండండి, లేకపోతే మాతో మీరు ఉండాలి అని చెప్తూ ఒక మంచి మాట నిర్గమకాండము 33:15 రాయబడింది, చదవండి. అవును, మోషే దేవుణ్ణి ఎంతగా ప్రేమించాడంటే ఇక మనం చూడొచ్చు. అక్కడ దేవుడేమో 14లో పై వాక్యంలో అన్నాడు కదా, అందుకే నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, విశ్రాంతి కలుగు చేస్తున్నానుగా. మోషే మాత్రం ఇంకా ప్రభువా, ఒకవేళ మీ సన్నిధి నాతో రాకపోతే ఇక్కడ నుంచి మమ్మల్ని తోడుకొని పోవద్దు, నేను మాత్రం ఒక అడుగు కూడా ముందుకు వేయను, మీరు రావట్లేదంటే నేను కూడా ఒక అడుగు కూడా వేయను. దానికన్నా పైన 11వ వచనంలో మనం చూస్తే 11 చదవండి. మనుషుడు తన స్నేహితుడితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో, అవునండి, అది మోషే
దేవుడిని ఎంతగా ప్రేమించాడో చెప్పడానికి ఒక ఆధారం మనకు చాలు. అంటే ఒక మనుషుడు తన ఫ్రెండ్తో ఎలాగైతే ఫ్రీగా మాట్లాడుతుంటాడో అలాగే దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. అనగా మోషే దేవుణ్ణి అంతగా మరి ఆయన ప్రేమించాడు కాబట్టి ప్రభువా ఇదిగో మీరు రాకపోతే ఒక్క అడుగు కూడా నేను ముందుకు వేయను, నేను ఇక ముందుకు వెళ్ళను, నేను కూడా ఏమీ చేయలేను, నేను కూడా నడిపించలేను, నా వల్ల కాదు, వీరు మీ ప్రజలు, మీరు వీళ్ళని తీసుకొచ్చారు, ఇక మీరే ముందుకు నడిపించాలి, మీరే మాకు సాయం చేయాలి, కాబట్టి మీ సన్నిధి నాకు కావాలి అని దేవుని తనకున్న ప్రేమను మోషే ఆ రోజున తెలియపరిచినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు తన ప్రజల నుంచి ఆశించేది ఒకటే. దేవుడైతే ఎన్నో కార్యాలు చేస్తున్నాడు కదండి, వారి పక్షంగా ఎన్నో కార్యాలు దేవుడు చేస్తున్నాడు. చేస్తూ మన నుంచి ఆశించేది ఒకటే, ఇదేంటి? మనం ఆయన చాటున నివసించాలని దేవుడు కోరుతున్నాడు. ఆయన్ని ఆ మొదటి ప్రేమతో ప్రేమించాలని దేవుడు కోరుతున్నాడు. ఆయనలో నిలిచి ఉండాలని యేసయ్య కోరుతున్నాడు. అదే దేవుడు కోరుచున్నాడు. ఇక అయితే దేవుడు మాత్రం ఎన్నో కార్యాలు చేశారు, మన నుంచి ఆశించేది అదొక్కటే. అయితే విచారకరమైన సంగతి ఏంటంటే దేవుని యొక్క ప్రజలు అన్ని కార్యాలు, అన్ని ఆశీర్వాదాలు దేవుని నుంచి పొందుకున్నా కూడా దేవుణ్ణి ఆ మహోన్నతుని చాటున నివసించలేకపోయారు, లేక క్రీస్తులు వాళ్ళు నిలిచి ఉండలేకపోయారు, లేక ఆనాటి సంఘం మరి దేవుణ్ణి మొదటి ప్రేమ చేత ప్రేమించలేకపోయారు. ఈ రోజున ప్రభు కూడా అదే మళ్ళీ మనకు జ్ఞాపకం చేస్తున్నారు. కాబట్టి ఆయన్ని మనము మొదటి ప్రేమ చేత ప్రేమించగలిగితే, ఆయన ప్రేమలో మనం కొనసాగితే మరి అదే మహోన్నతుని చాటున నివసించడము. మహోన్నతుని చాటు నివసించమని అర్థం. అది మొట్టమొదటి విషయం. మహోన్నతుని చాటు నివసించాలంటే ఆయన్ని ప్రేమించేవారుగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. రెండో విషయాన్ని చూద్దాం. అది 14 వచ్చిన రెండో భాగం చదవండి. 90వ కీర్తన తిరిగి వద్దాం. అతడు నా నామం నెరిగిన వాడు గనుక చాలు నేను అతన్ని ఘనపరచెదను. అతడు నా నామము ఎరిగిన వాడు గనుక. దేవుడు దీన్ని కూడా చాలా సంతోషంతోనే చెప్పుకుంటున్నారు. దేవుడు ఈ విషయంలో కూడా మురిసిపోతూ సంతోషిస్తూ చెప్తున్న సాక్ష్యం ఏది కూడా, అతడు లేక ఫలానా వ్యక్తి నా నామమును ఎరిగినవాడు, నా నామమును ఎరిగినవాడు. మనం గమనిస్తే నిర్గమకాండం 3లో దేవుడు ఆ మోషేకు మండుచున్న పొదలో ప్రత్యక్షమైనప్పుడు అతడు అక్కడ మందను మేపుతున్నాడు కదండి. ఇత్రో తన మామయ్య అయిన ఇత్రో యొక్క మందను మేపుతుంటే ఒకరోజు దేవుడు ఆ మండుచున్న పొదలో ప్రత్యక్షమయ్యాడు. దేవుడు అది చాలా అది మండుతుంది కానీ కాలిపోవట్లేదు. ఇదేంటి విచిత్రంగా ఉందని దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు దేవుడు అతనికి ఒక మాట తెలియజేశాడు. మాట్లాడిన తర్వాత ఇక ఆ సంభాషణ జరుగుతుండగా మధ్యలో మోషే అడుగుతాడు, ప్రభువా మరి మీ పేరేంటి? ఒకవేళ నన్ను ఐగుప్తుకి వెళ్ళమంటున్నారు, మంచిదే. ఆ ఫరోని రాజుని కలవమంటున్నారు, మంచిదే. మీ ప్రజల్ని విడిపించమని మీ పక్షంగా మాట్లాడమని చెప్తున్నారు, మంచిదే. ఒకవేళ ఆయన అడిగితే, ఆ ఫరో అడిగితే, ఎవరు పంపించారని నేను అడిగితే ఏం చెప్పాలి? మీ పేరు ఏంటి అని అడిగితే అప్పుడు దేవుడు ఏమన్నారంటే, నేను ఉన్నవాడను అనువాడను అని చెప్పు. అది అంటే దేవుని యొక్క స్వభావానికి సంబంధించినటువంటి పేరు అది. అంటే ఏ దేవుడైతే ఆది నుంచి ఉన్నాడో, ఏ దేవుడైతే ప్రస్తుతం కూడా ఈ ప్రపంచాన్ని మరి ఏ దేవుడైతే సృష్టించాడో, గతంలో సృష్టించి ఏ ప్రపంచాన్ని అయితే ఆయన ఆది నుంచి నడిపిస్తున్నాడో, లేక ఏ దేవుడైతే ఇక రాబోయే రోజుల్లో కూడా ఉండబోతున్నాడో, మరి ఆ దేవుడు పంపించాడు, వెళ్ళు చెప్పు, అది నా పేరు అన్నారు. ఇక మోషే దాన్ని అర్థం చేసుకోవడానికి కొంత సమయం పట్టింది. వెంటనే కూడా మోషే ఒప్పుకోలేదు వెళ్ళడానికి. అయితే దేవుడు మళ్ళీ, ఇదిగో నేను నీతో ఉన్నాను కదా, నా సన్నిధి నీకు తోడుగా ఉంది, ఇంకా నీకు కంపెనీ కూడా కావాలంటే మీ అహరోను కూడా ఉన్నాడు కాబట్టి భయపడొద్దు. నువ్వు ఒకవేళ నత్తివాడువైనా, నువ్వు మాట్లాడడానికి నీకు శక్తి లేదు, తలాంతు లేదు, టాలెంట్ లేదు అనుకున్నప్పుడు కూడా మీ సహోదరుడు ఉన్నాడు కాబట్టి నేను మాట్లాడతాను, నేను కార్యం చేస్తానని ఒక్కసారిగా ఆ దేవుని యొక్క నామాన్ని అతనికి బయలుపరచడం జరిగింది. ఎప్పుడైతే ఆ దేవుడు ఎవరో, ఆ నామం ఏంటో మరి మోషేకి బయలుపరచబడిన తర్వాత ఇంకొకసారిగా అతడు వెళ్ళి ఆ యొక్క ఫరో ముందు నిలబడి మరి అతడు ధైర్యంగా ఆ దేవుడి గురించి మాట్లాడారు. ధైర్యంగా ఆయన అక్కడ సూచక్రియలు చేయగలిగాడు. ఆ ధైర్యంగా ఫరో కానీ ఇంకెవరికైనా సరే ఐగుప్తీయులు కూడా ఆ దేవుడి గురించి, తన దేవుని శక్తి ఏంటో తెలియచేయగలిగాడు. కాబట్టి అందుకే మనం చదువుకున్న 33వ అధ్యాయం 11లో ఇప్పుడు ఆ మోషే దేవుని నామాన్ని ఎరిగినవాడు.
ఎలా ఎరిగాడు దేవుడు మోషేని? ఇంకొకసారి చదువుతారా? 33:11 నిర్గమకాండం. ఒక మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. అవునండి, ఈ దేవుని నామమును ఏ రీతిగా ఎరిగాడు అంటే, ఇక దేవుణ్ణి ఒక స్నేహితుడిగా అక్కడ మనం చూడొచ్చు. సో స్నేహితుడు అన్నప్పుడు ఏంటంటే దాని అర్థం చాలా సన్నిహిత సహవాసం కలిగిన వారు. అంటే వారు ఎక్కువగా కలుసుకుంటూ లేక మాట్లాడుకుంటూ ఒకరి యొక్క ఇష్టాలు తెలియపరుచుకుంటూ ఆ రీతిగా సన్నిహిత సహవాసం, ఒక క్లోజ్ ఫెలోషిప్ కదండి. కాబట్టి మోషే దేవుణ్ణి ఏ రీతిగా ఎరిగి ఉన్నాడు అని చూస్తే ఒక స్నేహితుడి వలె, అంటే దేవునితో అంత సన్నిహిత సహవాసాన్ని మోషే దేవునితో కలిగి ఉన్నాడు. అందుకే ఆయన ఏ పరిస్థితి వచ్చినా వెంటనే దేవునికి ప్రార్థించేవాడు. వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు, మరి ఎర్ర సముద్రం మీద వెంటనే ప్రభువా మరి ఏం చేయాలి, లేకపోతే వీళ్ళకు ఆకలి వచ్చారు, ప్రభువా మరి ఏం చేయాలి, లేదు మాకు దాహం వేస్తుందని అడిగారు, వెంటనే ప్రభువా మరి ఏం చేయాలి. ఆ రీతిగా ప్రతి విషయంలో కూడా మోషే దేవుడి వైపు చూస్తూ దేవునితో అంత సన్నిహిత సహవాసాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి దేవుడు ఏం కోరుకున్నాడు ఆ రోజున దేవుని ప్రజల నుంచి అంటే, మోషేలాగా మరి వారు కూడా మిగతా ప్రజలు కూడా దేవునితో ఆ రీతిగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. అందుకే కదా మనం చదువుకున్న నిర్గమకాండం 19లో చదివాం కదా, మీరు నా యొక్క స్వకీయమైన సంపాద్యముగా మీరు ఉండాలని నేను కోరుచున్నాను. దేవుడు వారిని అన్ని జనాంగంలో నుంచి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అంటే అది కూడా ఏంటి, వాళ్ళ యొక్క గొప్పతనాన్ని బట్టి కాదు, వాళ్ళు అసలు హెల్ప్లెస్ పీపుల్, అంటే వాళ్ళకి ఇంకెవరు నిస్సహాయస్తులు ఉన్నారు కాబట్టి దేవుడు వారి బాధను వారి కష్టాన్ని చూసి వారిని దేవుడు ఎన్నుకొని ఇంకా ఆయన యొక్క చాటున వారు నివసించాలని, లేకపోతే ఆయన్ని ప్రేమించేవారుగా వీరు ఉండాలని, ఆయన నామాన్ని ఎరిగి అంటే ఆయనతో సహవాసం కలిగి ఆయనతో ఆ సన్నిహిత సహవాసం కలిగి ఉండాలని దేవుడు కోరుకున్నాడు. అయితే మరి అందరూ అలాగా ఉండలేకపోయారు. అలాగా మనము తర్వాత యెహోషువ గురించి కూడా చూస్తాం. యెహోషువ ఎలాగంటే ఆయన అన్నాడు కదా, నేను నా ఇంటి వారిని కూడా యెహోవానే సేవిస్తాం. అంటే నేను దేవునితోనే నేను కూడా ఆ సహవాసాన్ని కలిగి ఉంటాను. మోషే ఏ రీతిగా దేవుడితో సహవాసం కలిగి ఉన్నాడో అలాగున్న నేను కూడా ఆ యెహోవా నామాన్ని ఎరిగిన వ్యక్తిగా మనం చూస్తాం. అలాగే కాలేబు యెహోషువ ఇద్దరు కూడా ఆ యొక్క వాగ్దాన దేశాన్ని, కనాను దేశాన్ని వేగు చూడడానికి వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు మిగతా 10 మంది మరి దాని గురించి నెగటివ్గా చెప్తారు, కానీ ఇద్దరు మాత్రం కూడా వారు దాని గురించి చక్కగా చెప్తారు. ఎందుకంటే వారు దేవునితో సహవాసం కలిగిన వారు కాబట్టి వాళ్ళు అన్నారు దేవుడు మనకి ఇస్తాడండి. అయితే వాళ్ళైతే గొప్ప వాళ్ళగా కనబడవచ్చు, చాలా బలవంతులుగా కనబడవచ్చు, వాళ్ళకి బాగా ఆస్తి ఉన్నట్టుగా కనబడవచ్చేమో. అయితే మనకెవరున్నారు, మన గొప్ప దేవుడు ఉన్నాడు వారికన్నా. కాబట్టి ఆ దేవుడు మనకు సహాయం చేస్తాడు దాన్ని స్వాధీనం చేసుకోవడానికి అని ఎందుకు వీళ్ళు చెప్పగలరు యెహోషువ, కాలేబు అంటే దేవుడితో వీరు ఆ రీతిగా మోషే వలె సహవాసం చేసే వ్యక్తులు కాబట్టి ఆ రీతిగా దేవుని నామాన్ని ఎరిగి ఉన్నారు. కాబట్టి మనము ఆ రీతిగా దేవుని నామాన్ని ఎరిగి ఉన్నామా? దేవునిని ఎరిగే విషయంలో మనము అటువంటి ఆశను కనపరిచేవారుగా మనం ఉండాలి. పౌలు గారు అందుకే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 11లో ఒక మాట అన్నారు. ఆ వాక్యం చదువుతారండి. ఫిలిప్పీ పత్రిక 3:11. ఎరుగు నిమిత్తమును చూసారండి, పౌలు గారు కూడా 2 సార్లు అక్కడ ఇదిగో నేను ఆయనను ఎరుగు నిమిత్తము అంటే ఆయన ఇంకా నేను తెలుసుకోవాలని. అంటే దాని అర్థం మరి అప్పటికీ మనకి పౌలు గారికి మరి క్రీస్తు అంటే తెలీదా? తెలుసు. అయితే ఇంకా చాలా ఉంది కాబట్టి తెలుసుకోవాల్సింది. కాబట్టి ఆయన నామాన్ని, ఆయన శక్తిని, ఆయన మార్గాలను, ఆయన కృపను మరి నేను ఇంకా తెలుసుకోవాలి, ఇంకా నేను ఆయన పునరుద్ధాన శక్తిని కూడా ఇంకా ఎరగాలి అనే ఒక ఆశతో మరి పౌలు కూడా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే పౌలు కూడా దేవుని పట్ల అటువంటి సన్నిహిత సహవాసాన్ని కూడా నేను ఇంకా కలిగి ఉండాలి, ఇంకా ఎదగాలి, ఇంకా బలపడాలి, ఇంకా ప్రభువుకి సమీపంగా రావాలి అనే ఒక ఆశ కలిగి అక్కడ పౌలు కూడా జీవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రభువు కోరుతున్నది కూడా అదే.
అతడు నా నామము నెరిగిన వాడు గనుక. అంటే ఆయన నామాన్ని ఎరగడం అంటే కేవలం తెలుసుకోవడం మాత్రమే కాదు, ఒక వ్యక్తిగత సహవాసాన్ని కలిగి ఉండడం అని అర్థం. ఉదాహరణకి నాకు సీఎం ఎవరో తెలుసు అన్న మాత్రమే కాదు, ఆయన ఎవరో నాకు వ్యక్తిగతంగా కూడా తెలుసు. సో నాకు అంటే పర్సనల్ ఫ్రెండ్షిప్ లేకపోతే పర్సనల్ రిలేషన్షిప్ నాకు ఉంది అంటే వ్యక్తిగతంగా ఆయన ఎవరో నాకు తెలుసు అనడం దేవుని యొక్క ఉద్దేశం ఇక్కడ. కాబట్టి అతడు నా నామాన్ని ఎరిగిన వాడు గనుక నేను అతనిని ఘనపరచదను. కాబట్టి మనము ఆయన్ని ప్రేమించే వారమైతే ఆయన మనల్ని తప్పిస్తాడు ఆ ప్రతి విధమైన విపత్తుల నుంచి. అలాగే ఆయన నామాన్ని మనం ఎరిగిన వారైతే ఆయన మనల్ని ఘనపరుస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రభువు అదే నన్ను కనపరిచే వారిని నేను కనపరుస్తాను. కాబట్టి నీవు ఆయనకి పర్సనల్గా తెలుసు, నీవు ఆయన్ని మరి వ్యక్తిగతంగా నీవు ఆయనతో సహవాసం కలిగి ఉన్నావు. కాబట్టి ఆయన కూడా తప్పకుండా మరి మనల్ని ఘనపరిచే దేవుడై ఉన్నారు. ఇక మూడవదిగా చూద్దాం, మహోన్నతుని చాటును నివసించడం అనే అర్థం ఏంటంటే 15వ వచనం. గమనించండి, ఇక్కడ మూడవదిగా మరి మహోన్నతుని చాటున నివసించడం అంటే అర్థం ఏంటంటే మరి దేవునికి ఎల్లవేళలా మరి మనము మొరపెడుతూనే ఉండాలి, మొరపెట్టేవారుగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యము. అందుకే 145వ కీర్తన 18వ వచనంలో కూడా ఒక మాట ఉంది, చూద్దాం. 145వ కీర్తన 18వ వాక్యం. అవును, ఆయన కోరుతున్న విషయం ఏంటి అంటే ఆ రోజున ఇశ్రాయేల్ అయినా లేక సంఘాన్నైనా ఇప్పుడు దేవుడు కోరుచున్న మాట తనకు మొరపెట్టాలని దేవుడు ఆశిస్తూ ఉన్నారు, తనకు మొరపెట్టాలని. అందుకే మనకు ఏ సమస్య వచ్చినా ఆయన చెప్తున్న మాట ఏంటంటే ఇర్మియా 33:3లో ఆ మాట కూడా ఒకసారి చెబుతారండి. ఇర్మియా 33:3 ఈ వచనాన్ని జనరల్గా ఏమని పిలుస్తారంటే గాడ్స్ ఫోన్ నెంబర్ అంటారు. ఓకే, 33:3. ఎస్, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియచేతును. కాబట్టి ప్రభువు మరి ఆనాటి నుండి ఈనాటి వరకైనా, ఆనాడు ఇశ్రాయేల్ అయినా నేటి సంఘాలైన ప్రభువు అడిగేది ఏంటంటే నీవు నాకు మొర్రపెట్టుము. ఎందుకంటే ఆయనకు మొర్రపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టు వారికి అందరికీ యెహోవా ఎలా ఉన్నాడండి? సమీపంగా ఉన్నాడని చూసాం. సో ఆయన హీ సో క్లోజ్ టు దెమ్. మనం అనుకుంటాం చాలాసార్లు దేవుడు నాకు చాలా దూరంగా ఉన్నాడండి, లేకపోతే దేవుడు మరి నా ప్రార్థన ఆలకించట్లేదేమో మరి అని కొన్నిసార్లు మనమే యు ఫీల్ దట్ గాడ్ ఈజ్ డిస్టెంట్, బట్ గాడ్ ఈజ్ నాట్ డిస్టెంట్. ఆయన మనకు చాలా సమీపముగానే ఉన్నాడు. ఎంత సమీపముగా ఆయన ఉన్నారంటే మనము పిలిస్తే పలికేంత రేంజ్లోనే ఆయన మనకు అందుబాటులోనే ఆయన మనకున్నారు. అందుకే 33:3లో నీవు నాకు మొరపెట్టుము, అప్పుడు ఏం చేస్తాను? వెంటనే నేను నీకు ఉత్తరం ఇస్తాను, వెంటనే రిప్లై ఇస్తాను, వెంటనే నేను రెస్పాన్స్ ఇస్తాను. అప్పుడు నీవు గ్రహించలేని అద్భుతమైన సంగతులు, ఆ గూఢ సంగతులు నేను నీకు తెలియచేస్తానంటే దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఆ రీతిగా మన విషయంలో, మన జీవితాల్లో ఆయన జోక్యం చేసుకుని ఆయన కార్యాలను మరి మనకు దేవుడు చేసే వ్యక్తిగా ఉన్నాడు. ఆయన కృపను మనకు అనుగ్రహించే దేవుడై ఉన్నారు. కాబట్టి ఆయనకు నిజముగా మొరపెట్టే వారికి దేవుడు తప్పకుండా, దేవుడు చెప్పినట్టుగా నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. ఉత్తరం ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది? శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, ఉండి అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను, దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. కాబట్టి మనం ఆయనకు మొరపెట్టినప్పుడు దేవుడు చేసే కార్యాలు చాలా ఉన్నాయి. చూసారా? అంటే మనం చేసేది ఒక పనే, దేవుడు చేసేవి చాలా ఉన్నాయి. మనం ఒక అడుగు వేస్తే దేవుడు 1000 అడుగులు ముందుకు వేస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మనం చేయాల్సిందల్లా ఒకటే, ఆ మహోన్నతుని చాటున నివసించడానికి మనం పరిగెత్తి వెళ్తే చాలు. ఇక దేవుడు మనపక్షంగా ఉండి అవన్నీ కూడా దేవుడు చేసే వ్యక్తి ఉన్నారు. కాబట్టి ఈ రోజున మనం ఈ మహోన్నతుని చాటున నివసించడానికే మనం ఒక దృఢమైనటువంటి సంకల్పాన్ని మరి మనము చేసుకోవాలి. ఇక వేరే
దేనికి అవకాశం ఇవ్వకుండా, ఇక వేరే ఎక్కడికి మన యొక్క ఆలోచనలు వెళ్లకుండా, ఇక ఎవరిని కూడా మరి మనము ఆశ్రయించేవారిగా ఉండకుండా, లేక ఇశ్రాయేలీలు ఆ రోజున ఏ విషయాల్లో మనం చూసాం తప్పిపోయారో అలా ఉండకుండా, లేక చూసాం ఎఫెసు సంఘము మిగతా సంఘాలు ఏ రీతిగా తప్పిపోయారో అలాగున మరి మనం కూడా ఉండకుండా, మరి దేవుణ్ణి ఆశ్రయించే విషయంలో, ఆ మహోన్నతుని చాటు నివసించే విషయంలో మనం ఒక తీర్మానం తీసుకోవాలి. అయితే ఆయన చాటు నివసించాలంటే ఈ 3 పనులు తప్పకుండా మనం చేయాలి. మొదటిగా మనం చూసాం కదండి, దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమను, మహాప్రేమను అనుభవించిన మరి మనము తిరిగి ఆయన్ని ప్రేమించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన ప్రేమను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకొని మనం కూడా తిరిగి ఆయన్ని ప్రేమించాలి. తిరిగి మనం ఆయన్ని ప్రేమించాలి. సంఘాన్ని ఆ రోజున ప్రభు హెచ్చరించింది కూడా యోహాను ద్వారా ఆ విషయంలోనే. ఇంకా అలాగే ఆయన నామాన్ని ఎరిగి ఉండమని, అంటే దాని అర్థం ఆయనతో మనం అటువంటి సన్నిహిత సహవాసాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అలాగే మనము అన్ని పరిస్థితులు ఆయనకు మొరపెట్టాలని కూడా దేవుడు కోరుతూ ఉన్నాడు.